అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన రాప్తాడు నియోజకవర్గంలో గతంలో కూడా 2014-19లో చాలా కూడా 4 నియోజకవర్గాలకు సంబంధించింది. ఆ రోజు కూడా మాకు చైర్మన్ అనుకోవడంలోనే 5 సంవత్సరాలు గడిచిపోయిన రోజులు కూడా మనం చూసాం. లాస్ట్లో కూడా వచ్చింది కానీ ఎక్కడ కూడా మనం పని చేయలేకపోయాం. ఈరోజు మన రాప్తాడు నియోజకవర్గానికి ఒక నూతన కమిటీ కూడా ఏర్పరచుకున్నాం. ఏర్పరిచిన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన మంత్రివర్యులైన అచ్చెన్నాయుడు అన్న గారికి కూడా మన కృతజ్ఞతలు కూడా తెలియజేయాలి. మన రాప్తాడు నియోజకవర్గానికి సపరేట్గా మనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గతంలో వచ్చింది. ఇప్పుడు కూడా మనకు చైర్మన్గా ఉన్నాం. కానీ ఇప్పుడే పుట్టిన బిడ్డలాగా ఉన్నాం. కనీసం మార్కెట్ యార్డ్కి మన సైట్ కూడా లేదు. ఈ మార్కెట్ యార్డ్ ఎక్కడ పెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాం. ఇదే మార్కెట్కి మొన్ననే కలెక్టర్ గారిని కూడా అడిగాం. గొందరెడ్డిపల్లి దగ్గర 30 ఎకరాలు ఉంది. ఆ భూమి కూడా మాకు కేటాయించండి, సపరేట్గా మేము అక్కడ మార్కెట్ యార్డ్ కూడా మనం పెడతామని కూడా చెప్పింది కూడా జరిగింది. అదే కాకుండా పశువుల సంత కూడా అక్కడే పెట్టాలని, ఇవి 2 కూడా మనం పెట్టుకుంటే మన నియోజకవర్గానికి కూడా ఆదాయం కూడా ఎక్కువ కూడా వస్తుంది. అప్పుడు మనం మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కమిటీ సభ్యులందరూ కూడా కలిసి మంచి పేరు ప్రతిష్ట కూడా తెచ్చుకోవచ్చు అని కూడా చెప్తున్నాం. మనం ఇప్పుడే మన అన్న పార్థసారథి అన్న గారు మన రాప్తాడు నియోజకవర్గానికి 25 లక్షల రూపాయలు ఇచ్చిన దానికి ప్రత్యేకంగా అందరి తరపున కృతజ్ఞతలు కూడా మేము తెలియజేస్తున్నాం. ఎక్కువ పంటలు పండించే వాళ్ళు మా రాప్తాడు నియోజకవర్గంలో ఉన్నాం. రకరకాల ఫ్రూట్స్ పండిస్తాం, రకరకాల కూరగాయలు పండిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం విదేశాలకు కూడా పంపించే రోజులు మా నియోజకవర్గం నుంచి కూడా పోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఏమో ఆంధ్రనీవా నీళ్ళు, ఇంకో సైడ్ ఏమో పిఏబిఆర్ నీళ్ళు. ఈ రకంగా కాకుండా చెరువు టు చెరువు కూడా దాదాపు 4-5 చెరువులు కూడా మనం నీళ్ళు ఇచ్చి ఈ ప్రాంతాల్లో రైతన్నలందరినీ ఆదుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. అందుకని నీళ్లుంటే బంగారు పంటలు పండించే రైతన్నలు మన నియోజకవర్గం, మన అనంతపురం జిల్లాలో కూడా ఉన్నారని మనం గొప్పగా కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే ఈ మన చైర్మన్ కూడా సుధాకర్ గారికి ఎందుకు ఇచ్చామంటే, మార్కెట్ యార్డ్ అంటే ఏంటని తెలిసిన వ్యక్తి మన సుధాకర్ కానీ కమిటీ సభ్యులు అందరూ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏది నష్టం వస్తుంది, ఏది లాభం ఉంటుందని కూడా తెలుసుకొని రైతులకు అందరికీ కూడా అవగాహన కల్పించే నాయకుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకని ఇదే కాకుండా మీ అన్న పరిటాల రవి గారు ఉన్నప్పటి నుంచి చాలా వరకు కూడా కష్టపడినారు. ఒక సుధాకర్ ఒకరే అని కాకుండా వేదిక మీద కూడా చాలామంది ఉన్నారు. వేదిక కింద కూడా చాలామంది కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరినీ కూడా ఒకవే అంటే 1 by 1 అందరినీ కూడా మనం గుర్తిస్తాం. సింగిల్ విండో అధ్యక్షులు కూడా పేర్లు పంపించాం. దాంతో పట్టుకుంటే ఒక సింగిల్ విండోకి వచ్చి 3 పేర్లు పోయినాయి. దాదాపు 27 మందికి దాంట్లో కూడా పదవులు వస్తాయి. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడినారో పార్టీ పదవులు కానీ, ప్రభుత్వం పదవులు కానీ తప్పకుండా ఇప్పిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకున్నాం. ఖచ్చితంగా నియోజకవర్గానికి ఇది మొట్టమొదటి కమిటీగానే ఖచ్చితంగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అందులోనూ సుధాకర్ గారికి, కృష్ణ గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా ప్రజలందరి తరఫున కూడా మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. దాంతోపాటు ఈరోజు రాబోయే కాలంలో అద్భుతంగా రాప్తాడు నియోజకవర్గంలో, అంటే రాప్తాడు నియోజకవర్గానికి హైవే ఉంది. చాలా వరకు రైతులు పంటలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నియోజకవర్గంలోనే చాలా వరకు ప్రాంతాల్లో ఈరోజు చెరువులకు మనము ఆంధ్రనీవా ద్వారా మనకు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం నీళ్లు తీసుకోగలిగాము. అటువంటి ప్రాంతంలో ఎంతోమంది రైతులంతా కూడా ఈరోజు హార్టికల్చర్ వైపు, లేదంటే బ్రహ్మాండమైన ఉద్యానవన పంటల వైపు కూడా చాలామంది మొగ్గు చూపే పరిస్థితులు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా ఈరోజు రైతు అనేవాడు పంట నమ్ముకోవాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది. కొత్త రకమైన పంటల మీద ఈరోజు యువత చాలామంది కూడా ఈరోజు వ్యవసాయంలోకి రావాలన్నా, కొత్త రకమైన పంటల్ని పెట్టి కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా, అక్కడి నుంచి పంట ఏ రకంగా మనము అమ్ముకోవాలి అనే ఆలోచన చాలామందికి లేక దాంట్లో చాలామంది కూడా వెనకడి చేసే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. కాబట్టి మీరందరూ ఈరోజు పోస్టులు వచ్చినాయనేది కాదు, దీన్ని ఖచ్చితంగా మీరు నాయకత్వాన్ని చూసి
గత 5 ఏళ్లలో మీరు ఆ రోజు జరుగుతున్న జగన్ అరాచక పాలన మీద మీరు చేసిన పోరాటాలను చూసే మీకు అందరికీ ఈ అవకాశం వచ్చింది. ఆ రోజు ఎంత పటిష్టంగా ఎంత కసిగా మీరు పోరాడారో ఈరోజు నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం మీరు అంతకంటే ఎక్కువ కసిగా పోరాడాల్సిన బాధ్యత ఈరోజు మీ అందరి మీద ఉందని చెప్పి కూడా ప్రజలందరి తరఫున మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.